ఇదిగోనండి మన పప్పు వచ్చాయి, ఒక 5-6 విజిల్స్ వచ్చాయి, ఉడికే ఉంటుంది. నేను దించిగో పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ కూరగాయలు అన్ని మనం వండుకోవాలి. కూరగాయలు తాలింపు వేసుకొని ఉడకబెట్టుకుంటే అప్పటికి ఆ పప్పు ఇదైతే బాగుంటుంది. ఇదిగోనండి సాంబారుకి కాస్త నూనె వేసుకొని తాలింపు వేసుకోవాలి కదా, అది. ఓకే, నూనె వేసుకున్న తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయలు, తగ్గించాలమ్మా. తగ్గుతుంది. ఆవాలు, జీలకర్ర, ఇదిగో పప్పు దినుసులు, ఇది మినపప్పు, శనగపప్పు, चने के दाल, उड़द की दाल बघार में डालना, फ्लेवर अच्छा देगा. మెంతులు, मेथी दाने, తర్వాత ఎండుమిర్చి, सूखी हुई लाल मिर्ची. ఓకే, కొంచెం కరివేపాకు. మంట తగ్గించండి, ఏది తగ్గించు. ఇది ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, हरी मिर्च, చెన్నై సాంబార్. చిన్న ఉల్లిపాయలు ఉంటే బాగుంటాయి. మామూలు సాంబార్ అనగానే మాకు చెన్నైలో చిన్న సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, పూర్వకాలం మనకు వచ్చేవి అవి ఎక్కువ. ఇప్పుడు ఈ పెద్ద ఉల్లిపాయలు వచ్చిన తర్వాత అవి మరుగున పడిపోయాయి. ఆ చిన్న ఉల్లిపాయలు వేస్తే బాగుంటది. अम्मा बोल रहे मद्रास में छोटा प्याज मिलता करते, छोटा छोटा प्याज, वो प्याज डालना. यहाँ अपन को मिला नहीं तो अपन बड़ा प्याज के बड़े थोड़े बड़े पीसेस काट के डाल दिए. अंदर कदమ్మా బాగుంటది అవి వేస్తే. తర్వాత మీకు ఎప్పుడన్నా చిన్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు వేసి పులుసు పెట్టి చూపిస్తాను మళ్ళీ. కారపొడం. అమ్మా మీరు వెజ్ నాన్ వెజ్ తిన్నారా? నాన్ వెజ్? నేను నాన్ వెజ్ తినండి. వెజ్ వండుతారా? పోనీ వండుతాను. అన్ని వండుతాను. బిర్యానీ, అన్ని వండుతాను. చేపలు, రొయ్యలు, పీతలు అన్ని వండుతాను. నెక్స్ట్ వీడియో చేద్దాం అమ్మ. కానీ నాకు తిన్నారు బ్రహ్మాండంగా వండుతాను.